అందరికీ గుడ్ మార్నింగ్ అండి. కలకల్లు టాక్స్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఇంటర్నేషనల్ న్యూస్‌లో భాగంగా మనం ఢిల్లీ కార్ బాంబ్ బ్లాస్ట్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ ఈ వీడియో నేను ఇంతకుముందు చేశాను. అయితే కొన్ని తాజా అప్డేట్స్ వచ్చినియి కాబట్టి దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. పార్ట్ 2 కింద అనుకుందాం ఈ వీడియోని. అయితే అసలు ఒకసారి స్టోరీ ఏం జరిగింది? ఇప్పుడు దాకా ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఏం జరగబోతుంది? అనేది ఒక చిన్న అనాలిసిస్ చేసుకొని ఈ వీడియోని ముగిద్దాం. అయితే ఢిల్లీలో మనకి రెడ్ ఫోర్ట్ మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర సిగ్నల్ ఆగి ఉండంగా ఒక I-20 కారు వచ్చి ఆగి బ్లాస్ట్ అయిపోయింది. ఇది మనం ఆల్రెడీ తెలిసిన వార్తే మనకి. అయితే దీని వెనుకున్నటువంటి దాగి ఉన్న రహస్యాలేంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. అంటే పోలీసులు నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత, దర్యాప్తు చేసిన తర్వాత కొన్ని నిజాలు బయటకొచ్చినియి. అయితే ఆ నిజాలేంటి? అసలు దాని గురించి పూర్తి వీడియో ఏంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఒకసారి స్టార్టింగ్ నుంచి అలా వెళ్దాము. నవంబర్ 10వ తారీఖున సాయంత్రం 6:52 రెడ్ ఫోర్ట్ మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర, అక్కడ సిగ్నల్ దగ్గర ఒక కారు వచ్చి ఆగింది. దానికన్నా ముందు ఏం జరిగింది? అదే కారు అక్కడ రెక్కీ చేయడం మొదలెట్టింది. 3 సార్లు అదే ఏరియాలో తిరిగింది. అంటే వాళ్ళు ఎక్కడ బ్లాస్ట్ చేయాలి అని చెప్పి సెటప్ చేసుకుంటున్నారు. అది 3 టైమ్స్ తిరిగిన తర్వాత 4థ్ టైము అది ఎక్కడ ఆగాలి, ఎక్కడ పేలాలని చెప్పి డిసైడ్ అయినాకే జరిగిందనమాట. అంటే దానికన్నా ముందు పేలడానికి ముందు ఆ కారు అదే ఏరియాలో 3 సార్లు తిరిగింది. సో, ఇది పోలీసులు కనిపెట్టినటువంటి విషయం. అలాగే ఆ బ్లాస్ట్ అయినటువంటి తర్వాత, ఆ బ్లాస్ట్ అయిన గంటకే ఇది ప్యూర్ టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పి కన్ఫర్మ్ చేసేసుకున్నారు. ఎందుకనంటే ఆ బ్లాస్ట్ అయినటువంటి దాంట్లో ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు చెప్పిన విషయాలేంటంటే, అక్కడ కార్ అనేది పూర్తిగా రీమోడిఫైడ్ చేయబడింది అనేది అర్థమైంది. ఆ బ్లాస్ట్ అయినటువంటి కారు ఏదైతే ఉందో, ఆ బ్లాస్ట్ అయినటువంటి కారు రీమోడిఫైడ్ చేయబడింది. ఆ రీమోడిఫైడ్ ఎలా అంటే, ఒక ప్రొఫెషనల్ బాంబ్ ఎలా అయితే అక్కడ పెట్టి దాన్ని బ్లాస్ట్ చేయాలనుకున్నారో దానికి తగ్గట్టుగా ఆ కార్‌ని లోపల కంపార్ట్మెంట్స్ అనేది డిజైన్ చేసుకున్నారు. ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఆ కార్‌లో సూసైడ్ బాంబర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ ఉమర్ నబీ మహమ్మద్. ఈ డాక్టర్ ఉమర్ నబీ మహమ్మద్ అనే అతను పుల్వామాలో, జమ్మూ కాశ్మీర్‌లో ఉన్నటువంటి పుల్వామాకి చెందినటువంటి వ్యక్తి. ఈయన ఒక డాక్టర్. అయితే ఈ డాక్టర్ ఒక్కడే చేయగలడంటే కాదు. ఈయనకి ఒక టీమ్‌ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ టీమ్ ఎవరెవరంటే డాక్టర్ ఆదిల్, డాక్టర్ ముజామిల్ షకీల్, అలాగే డాక్టర్ అబ్దుల్ రహమాన్. సో, వీళ్ళు ఒకే స్టేట్ వాళ్ళు, అంటే డిఫరెంట్ స్టేట్ వాళ్ళు. మరి వీళ్ళు ఎలా కలిశారు అంటే సీక్రెట్ టెలిగ్రామ్ గ్రూప్స్ అనేవి నడుస్తున్నాయి. ఈ సీక్రెట్ టెలిగ్రామ్ గ్రూప్స్ ద్వారా వీళ్ళు జైషే మహమ్మద్ గ్రూపు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా రాడికల్ చేయబడినటువంటి వాళ్ళు మన ఇండియన్సే వీళ్ళు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పుల్వామాలో డాక్టర్ ఉమర్ నబీ మహమ్మద్, డాక్టర్ అబ్దుల్ రహమాన్, డాక్టర్ ముజామిల్ షకీల్, డాక్టర్ ఆదిల్, వీళ్ళు నలుగురు డిఫరెంట్ పార్ట్స్ వాళ్ళు. వీళ్ళు ఎవరి ద్వారా? సీక్రెట్ టెలిగ్రామ్ మనకి టెలిగ్రామ్ ఉంది కదా ఆల్రెడీ. అలాగే ఈ సీక్రెట్ టెలిగ్రామ్ గ్రూప్స్‌లో జైషే మహమ్మద్ గ్రూప్స్ కూడా కొన్ని ఉన్నాయి. అందులో వాళ్ళ ద్వారా వీళ్ళు రాడికలైజ్ చేయబడి మన మీదే అటాక్ చేయడం జరిగింది. ఇక్కడికే క్లియర్. అయితే ఈ అటాక్ చేయడానికి వీళ్ళకి కావాల్సినటువంటి ఇది ఏదైతే బాంబు పేలుడు పదార్థం ఏదైతే ఉందో అది ఎలా అందింది? ఎక్కడి నుంచి అందింది? దానికి ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఫండింగ్ అంతా జరగడానికి కారణం ఏంటంటే ఈ సీక్రెట్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మాత్రమే వాళ్ళకి బాంబు ఎలా తయారు చేయాలని చెప్పి బాంబు మేకింగ్ ఇన్‌స్ట్రక్షన్స్, దానికి సంబంధించినటువంటి గైడింగ్ రూట్ మ్యాప్స్, మాన్యువల్స్ ఇయన్నీ ఈ టెలిగ్రామ్ గ్రూప్స్ ద్వారానే వచ్చినియి అని చెప్పి ప్రాథమికంగా మనకి ఎన్ఐఏ వాళ్ళు అంచనా వేసి రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. కానీ అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. ఇక్కడ ఒక క్లియర్. అయితే
వీళ్ళు ఇంకొంచెం డీప్ అనాలిసిస్‌కెళ్ళినప్పుడు అంటే ఈళ్ళందరూ కలిసి ఎక్కడ ప్లాన్ జేసుకున్నారని జెప్తే, మనకి ఫరీదాబాద్‌లోని అల్ ఫలాల్ యూనివర్సిటీలో ఒక రూమ్‌లో దీనికి స్కెచ్ చేయడం జరిగింది. ఎప్పుడు స్కెచ్ చేశారంటే 1, 2 రోజులు ఎనకాల గాదు. కొన్ని నెలల తరబడి వీళ్ళు స్కెచ్ చేసుకొని ఈ టెర్రరిస్ట్ అటాక్‌కి పాల్పడ్డారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కొన్ని నెలల తరబడి ఈ టెర్రరిస్ట్ అటాక్ అనేది ప్లాన్ జేస్తున్నప్పుడు, మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం జేస్తున్నట్టనేది మనందరికీ వచ్చేటువంటి సహజమైనటువంటి డౌట్. ఎలా అంటే, ఎందుకు రాలేదంటే, వీళ్ళు అందరూ డాక్టర్స్. వీళ్ళందరూ డాక్టర్స్. వైట్ కలర్డ్ డాక్టర్స్. వీళ్ళని అనుమానించడానికి ఛాన్సే లేదు. సో, జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ గ్రూప్ వాళ్ళు ఎస్పెషల్లీ ఇందుకనే వీళ్ళని టార్గెట్ చేసుకున్నారు. అందుకనే మన వాళ్ళకి ఎవరికీ అనుమానాలు రాలేదు. సో, ఇప్పుడు జరిగేదంతా వైట్ కలర్డ్ టెర్రరిస్ట్ అటాక్. అయితే ఇప్పటికి మనకు ఒక కారు బ్లాస్ట్ అయింది. ఇది ఇంతటితో అయిపోయిందా అంటే కాదు. అసలు కథ ఇప్పుడు మొదలైంది. ఇది జస్ట్ ట్రయల్ రన్ మాత్రమే. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి మరి అనుకుంటే, పోలీసులు దగ్గర దగ్గర 8 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ 8 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి కొంతమంది సాక్షుల్ని చాలామందిని అరెస్టులు చేశారు. సాక్షుల్ని విచారిస్తున్నారు. విచారించే కొద్దీ మనకి బయటకొచ్చే నిజాలేంటంటే 32 కార్లు బ్లాస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. 32 అంటే ఇలాంటి I-20 కార్లు ఏదైతే బ్లాస్ట్‌కి అయ్యిందో అలాంటి కార్లు 32 కార్లున్నాయి. మన దేశం మొత్తం మరి బ్లాస్ట్ అవుతాయా? లేకపోతే ఢిల్లీ చుట్టుపక్కల బ్లాస్ట్ అవుతాయా? అనేది పోలీసులు ఇంటరాగేషన్‌లో తెలుస్తది. సో, జరుగుతుంది. ఇంకా ఎక్కడెక్కడ వెళ్తాయి. అయితే ఈ 32 కార్లని ఇప్పుడు ఎక్కడని వెతకాలి? ఎలా వెతుకుతారు అనేది వాళ్ళకి పోలీసులకే తెలుస్తుంది. ఇంకా మనకి ఇంకొంచెం డీటెయిల్‌గా అనాలిసిస్‌లోకెళ్తే వీళ్ళు ఫండింగ్ అనేది, రూట్ మ్యాపింగ్ అనేది మనకి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ద్వారా వచ్చినట్లు ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది. సో, ఇది ఇప్పటిదాకా నాకు తెలిసినటువంటి తాజా సమాచారం. మీకు ఇంకేమన్నా దీని గురించి తెలిస్తే మనకి కామెంట్స్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియోలో ఇంతే మరి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.